ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన అమూల్యమైనటువంటి కృపను బట్టి ప్రభువు నన్ను చిన్నవాడిని అయిన బాలుడినైనా నన్ను ఏర్పాటు చేసుకుని ఇంచుమించు 25 సంవత్సరాల పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు మరి 2024కి అని చెప్పి బాయ్ చెప్పి ఇంకో కొద్ది గంటల్లో 2025లోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. అదే సమయంలో గుడ్ న్యూస్ ఏంటంటే, నా పరిచర్య దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని పరిచర్యలో నన్ను నడిపించిన విధానము 25 సంవత్సరాలు. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభు ఎన్నిక లేని మా జీవితాల్లో తన అమూల్యమైన కృపను బట్టి అత్యున్నతమైనటువంటి కృప. కారు చూడండి, కారు ఇచ్చాడు దేవుడు. చాలా చక్కటి సంఘాన్ని ఇచ్చారు. ఈ దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం క్యాలెండర్ కూడా వేయించడం జరిగింది. ప్రభువులో ఒక దేవుని యొక్క మహిమ కొరకై అన్నిటినీ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా చాలా ఎక్కడైతే నువ్వు కూలిపోయావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఏ స్థలంలో అయితే నీకు గాయము జరిగిందో, వేదన జరిగిందో, అదే స్థలంలో నీకు గొప్ప అద్భుతమైనటువంటి సంతోషం అన్నమాట. చూసారండి, సంతోషాన్ని మీరు చూస్తారనే వీడియో తీస్తున్నాను అన్నమాట. ఓకేనండి. ఇంకా మహాగణుడు, మహోన్నతుడు, ఎంతటి ఆశీర్వాదం అండి! మాటలతో వర్ణించలేనంత ఆశీర్వాదం. కొన్ని వేల మంది ఈ యేసయ్య అగ్నిదేవుడు, దహించు అగ్నిదేవుడు అనే మినిస్ట్రీలో కొన్ని వేల మంది దైవికమైన స్వస్థత పొందుకుని, మరి అనేక మంది రక్షణార్థమై దేవుడి పరిచర్యని మరి సేవకులు కూడా తయారు చేయడం, అనగా తరిపిదివ్వడం, మరి సువార్త మిషనరీలుగా దేవుడు పంపించడం, ఎన్ని ఆశీర్వాదపు చూడండి. ఏ మనిషిని కానీ, ఏ వ్యక్తిని కానీ ద్వేషించొద్దు, దూషించొద్దు. ఏ మతమును కానీ, ఏ సాంప్రదాయాన్ని కానీ విమర్శించవద్దు. తెలియలేని విషయం ఏదైనా ఉంటే అది తెలుసుకుని ప్రభులో సాగాలని మంగమూరి దేవదేశాయి గారు తెలియపరిచారు. బైబిల్ మిషన్ అధినేత గారు. మరి ఎంత అద్భుతం అంటే చూడు, సంతోషకరణం. ఏ స్థలంలో అయితే అవమానాలు, కన్నీళ్ళు, సాతానుడు జల్లెడ వేసి శిష్యుల్ని శోధించాలని చూశాడు. కానీ శిష్యులను పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరి భద్రపరిచి కాపాడారు. అట్లానే నన్ను కూడా వాడు పూర్తిగా జల్లెడి వేసి పట్టాలనేసుకున్నాడు. కానీ విశేషమైనటువంటి కృప ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో, ప్రసన్నతలో మరి నన్ను కాపాడి భద్రపరిచి విశేషమైనటువంటి సమాధానము, సంతోషం ఇచ్చి నన్ను తన ఉచితమైన మహాకృప ద్వారా మరి నిలబెట్టారు. మరి ఇదెంత అద్భుతము చెప్పండి! ఇదంత మరి మహిమ, ఎంత కృప! మరి దీని అంతటికీ వెనకాల ఎవరంటే, మా ఆత్మీయ తల్లి, నన్ను కన్న తల్లి మరి లూది అమ్మగారు, మా అమ్మ, మా నాన్నగారి యొక్క సహాయ ఆలోచన, సహకారము, మరి బంధువులు, స్నేహితులు,
అందరూ చూపిన ప్రేమను బట్టి విశేషమైనటువంటి పరిచర్య ఘనంగా జరగడం జరుగుతుంది. విశేషముగా ఎంత ఒక కృప, మీకెంతో చెప్పాలని ఉంది కానీ సమయం లేక కుదించి చెప్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. బిడ్డలారా, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క కృపలో అద్భుతమైనటువంటి సంతోషం. దేవుని వచ్చేస్తారు అందరూ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే ఓకే. దేవునికి స్తోత్రం. ప్రసన్న గారు చాలా సంతోషం. ప్రైజ్ ద లార్డ్. పుత్రా వచ్చే 100 వందనాలు. బావగారు ఓకేనా? ఇంకా మన డాబా ఎక్కాను. డాబా నుంచి తీస్తున్నాను. ఓకే చేయండి అమ్మా, చేయండి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఇలా చూడండి. గాడ్ బ్లెస్ యూ. హాయ్ తల్లి. ప్రైజ్ లార్డ్ నాన్న. ఆయన ఎలా చూడమనండి. హల్లెలూయా. దేవునికి మహిమ. అద్భుతం. బాగున్నాయని వంటలు ఓకేనా? ఓకే ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో పిల్లలారా మీ అందరికీ క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎస్, అద్భుతమైనటువంటి సంతోషంతో దేవునికే మహిమ, సమస్త మహిమ ఆయనకి మాత్రమే కలగాలి. ఆయన హెచ్చించబడాలి. ఆయన మాత్రమే మహిమపరచబడాలి. దేవునికి ప్రసన్నతలో ఇంత గొప్ప ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. దేవునిలోని మాత్రమే, ఆయన కృపలో మాత్రమే సాధారణమైన కార్యం. మీ జీవితంలో మేలులు, అద్భుతాలు, ఈవెన్ అనుభవపూర్వకంగా మీకు దేవుడు ఇస్తారు. సంబరం, ఆశ్చర్యం, సంతోషం. ఇదొక రూటు చూడండి. ఈ రూటు ద్వారా కూడా రావచ్చు. అదొక రూటు. 4 పాయింట్లు వీధిలో సెంట్రల్లో దేవుడు అద్భుతమైన మందిరాన్ని ఇచ్చారు. చాలా పరిశుద్ధాత్మ దేవుడు. అదిగో బిడ్డలు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. చూస్తున్నారా? బాగుందా? చాలా అందంగా ఉంది కదా. హల్లెలూయా. దేనికి మహిమ. మీకు ఇంకొక కోణంలో కూడా చూపించాలని ఆశపడుతున్నాను. చూపిస్తాను తప్పకుండా. అదిగో చూడండి పండగ. మీకు వచ్చేయాలని ఉందా? వచ్చేయండి. దేవుడు అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇది చూడండి, చక్కటి దేవుడు. ఇదొక రూటు. అదిగో అమ్మ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని చక్కగా వచ్చిన వాళ్ళందరినీ అంత చక్కగా ప్రేమతో చూస్తున్నారు. చూసారా? అదిగో. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన ఘనమైన పరిచర్య, అచంచలమైనటువంటి, అసాధారణమైనటువంటి, విశేషమైనటువంటి, మధురాతి మధురమైనటువంటి
అద్భుతాలే అద్భుతాలు. వింటున్న నీ జీవితంలో, చూస్తున్న నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తారు ప్రభు. ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి. మే గాడ్ బ్లెస్ యూ. ఓకే, సంతోషమేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. చర్చి లోన ఎలా ఉందో మనం వెళ్ళి చూసొద్దాం. ఓకేనా? ఓకే బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగింది. ఆమె